ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరి సాగుకు పనికి వచ్చే అరుదైన వంగడాలు, ప్రాంతాన్ని బట్టి రకం ఎంచుకుంటే మంచి ఫలితాలు. ప్రాణాలను కాపాడే ప్రకృతి వరప్రసాదాలు, పండించుకుంటే దక్కుతాయి దండి లాభాలు. ఆనపకాయ సాగులో పాటించవలసిన పద్ధతులు, కూర ఔషధంగా పనికి వచ్చే మంచి రకాలు. పైనాపిల్ పండ్ల సాగులో పాటించే పద్ధతులు, పండించుకునే రైతులకు అధిక ఆదాయాలు. వరిలో సాగు చేసుకోవడానికి అనేక రకాలున్నాయి. ఆయా ప్రాంతాలకు పనికి వచ్చే రకాన్ని ఎంచుకొని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. దీర్ఘకాలిక రకాల కంటే స్వల్పకాలిక వంగడాలను సాగు చేసుకుంటే మంచిది. అయితే మనకు అందుబాటులో ఉన్న మరికొన్ని రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాలు ఆలస్యం కావడం వల్ల ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు నారుమడులే తయారు చేసుకోలేదు. అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ, కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈ ప్రాంతాల్లో నారుమడిని తయారు చేసుకొని నాట్లకు తయారు కావాలి. ఇప్పటికే నారుమడి తయారు చేస్తున్న రైతులు వరిలో మంచి వంగడాలు ఏవో తెలుసుకొని సాగు చేసుకోవాలి. వరిలో సాగు చేసుకోవడానికి శ్రీకాకుళం సన్నాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖరీఫ్లో సాగుకు పనికి వస్తాయి. దీన్ని RGL 2537గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం 165 రోజులు ఉంటుంది. ఎకరాకు సుమారు 3 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ఉల్లికోడుని తట్టుకుంటుంది. దీని బియ్యం చాలా సన్నగా ఉంటాయి. మొక్కలు బలంగా ఉంటాయి. ఈదురుగాలులు వచ్చినా మొక్కలు పడిపోవు. ఇక కొత్త మొలగొలుకుడు అనే రకం వరిని NLR 9674గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం 165 నుండి 170 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. ఇది అగ్గి తెగులుని తట్టుకునే రకం. దీని గింజ వెన్నుపై మొలకెత్తదు. దీని గింజలు NLR 9672 కంటే నాణ్యమైనవి. వరిలో మరో రకం తిక్కన. దీన్ని NLR 2799గా పిలుస్తారు. ఇది ఖరీఫ్కు అనుకూలమైనది. దీని పంట 165 రోజుల్లో చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఈ రకం ధాన్యం మొలగొలుకులను పోలి ఉంటుంది. ఇక మొలగొలుకులను పోలి ఉండే మరో రకం సింహపురి. దీన్ని NLR 2860గా పిలుస్తారు. దీని పంటకాలం 160 రోజుల నుంచి 170 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 3 టన్నుల దిగుబడినిస్తుంది. ఇది అగ్గి తెగులుని తట్టుకుంటుంది. ఖరీఫ్లో సాగు చేసుకునే దీర్ఘకాలిక రకం శ్రీరంగ. దీన్ని NLR 285223గా వ్యవహరిస్తారు. దీని పంటకాలం 170 రోజులు. ఈ రకం వరిని సాగు చేస్తే ఎకరాకు 2.5 టన్నుల దిగుబడి దక్కుతుంది. ఇది కూడా అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఇది సన్నబియ్యం రకానికి చెందిన వరి. దీని ముదురు నారును నాటుకోవచ్చు. ఇక సోమశిలి అనే రకం వరిని అన్ని కాలాల్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రకం వరి పంటకాలం 105 రోజుల నుంచి 110 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. ఇది కూడా అగ్గి తెగులును తట్టుకుంటుంది. దీని బియ్యం సన్నగా ఉంటాయి. ఇవి ఎగుమతికి అనువైనది. ఇవి చౌడు నేలల్లో కూడా సాగు చేసుకోవటానికి అనుకువగా ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసే మరో వెరైటీ సావిత్రి. దీని పంటకాలం 150 రోజులు ఉంటుంది. ఈ రకం ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది. ఇది దోమను తట్టుకోలేదు. అంతేకాదు ఇది ముతక రకం. అయితే ఇది ముంపు ప్రాంతాల్లో సాగు చేయడానికి వీలుగా ఉంటుంది. వారిలో మరో రకం తెల్లహంస. దీన్ని RSR 10754గా పిలుస్తారు.
ఇది అన్ని కాలాల్లో సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీని పంట 125 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరాలో 2.5 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. ఇది అగ్గి తెగులు, ఎండాకు తెగులును తట్టుకుంటుంది. ఇది పెరిగే దశలో చలిని తట్టుకోగలుగుతుంది. దీని గింజ పొడవుగా, నాణ్యత కలిగి ఉంటుంది. తెలంగాణ, పరిసర రాష్ట్రాల్లో దీన్ని విస్తారంగా పండిస్తున్నారు. ప్రకృతి మనకు ఎన్నో వరాలను ప్రసాదించింది. ఆహారాన్ని ఇచ్చింది, ఔషధ మొక్కలను ఇచ్చింది, జగమొండి రోగాలను నయం చేసి ఎన్నో ఔషధాలనిచ్చింది. అనాదిగా పల్లెవాసులు ప్రకృతిలో దొరికే ఔషధ మొక్కలతోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆయుర్వేదం అంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ మొక్కలేమిటో తెలుసుకుందాం. అనాదిగా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు సహజ సిద్ధంగా దొరుకుతున్న ఔషధ మొక్కలు, చెట్లతోనే వ్యాధులను నయం చేసుకుంటున్నారు. దీర్ఘకాలిక రోగాలను సైతం ఆయుర్వేద మందులతోనే బాగు చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడడంలో అనేక రకాల మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయా మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు తెలుసుకుని ఆ మొక్కలను పెంచుకుంటే తగిన ఆదాయం వస్తుంది. రైతులు వాణిజ్యపరంగా ఈ ఔషధ మొక్కలు, చెట్లను పెంచుకుంటే ఆర్థిక పుష్టి కలుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సుమారు 80% ప్రజలు తమ అనారోగ్యాలను నయం చేసుకోవడానికి ఔషధ మొక్కలపైనే ఆధారపడుతున్నారు. ఈ ఔషధ మొక్కల్లో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఔషధ మొక్కలు అనేక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని తేలింది. ఈ మొక్కలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. మన చుట్టూ ఉండే మొక్కల్లో అద్భుతమైన, ఊహించలేని ఔషధ గుణాలున్నవి అనేకం ఉన్నాయి. మన దేశంలో 8,000 రకాల ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వీటిలో 50% పుష్పించే మొక్కలు. ఆయుర్వేదంలో ప్రధానంగా స్థానికంగా దొరికే చెట్లు, మొక్కల నుంచి తయారు చేసిన మందులను ఉపయోగిస్తున్నారు. 4,600 జాతుల ప్రజలు ఈ ఔషధ మొక్కలపైనే ఆధారపడి వ్యాధులను నయం చేసుకుంటున్నారు. 7,500 జాతుల మొక్కలు ఔషధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ మొక్కల్లో కొన్ని పశువుల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇటువంటి చెట్లలో టర్మినేలియా చెబులా ఒకటి. ఈ ఔషధ చెట్టులో అనేక రోగాలను నయం చేసే గుణాలున్నాయి. ఇది టిబెట్లో ఎక్కువగా కనపడుతుంది. ఆయుర్వేదంలో చెబులాని కింగ్ ఆఫ్ ద మెడిసిన్గా భావిస్తారు. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. దీన్ని అనేక రోగాలను నయం చేసే లక్షణాలున్న చెట్టుగా చెప్పుకుంటారు. ఇది మనిషి శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే గుణం కలిగి ఉంది. దీని కాయలు కణజాల వృద్ధికి బాగా పనిచేస్తాయి. టర్మినేలియా చెబులా HSV వైరస్ని సమూలంగా అరికడుతుందని ఆధునిక వైద్య రంగం గుర్తించింది. ఇది యాంటీ బ్యాక్టీరియాగాను పనిచేస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కణజాల జీవిత కాలాన్ని పెంచుతుంది. ఇన్ని గుణాలున్న చెబులాని ఔషధ మొక్కలన్నింటిలో అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్టుగా పరిగణిస్తారు. ఇది జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేసి అరుగుదలను పెంచుతుంది. దీని కాయలో ఉండే నీరు కళ్ళను చల్లబరుస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ప్రకృతి సిద్ధంగా దొరికే అద్భుతమైన మరో ఔషధ మొక్కల్లో ఆమ్లా ఎంతో ప్రాచుర్యం కలిగి ఉంది. దీని శాస్త్రీయ నామం ఇంబ్లికా అఫిసినాలిస్. దీన్ని ఇండియన్ గూస్బెర్రీగా పిలుస్తారు. దీన్ని తెలుగులో ఉసిరి అంటారు. ఇది యూనాని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఔషధంగానే కాకుండా టానిక్గా పనికి వస్తుంది. ఈ టానిక్ పునరుత్పత్తి ప్రక్రియను ఉత్తేజపరుస్తుంది. దీని కాయలో ఎన్నో పోషక విలువలున్నాయి. ఉసిరికాయలో విటమిన్ సి 60% వరకు ఉంటుంది. దీంతో పాటు అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీని కాయల నుంచి తీసిన రసం అతిసార వ్యాధి, పచ్చకామర్లు, కడుపులో అజీర్తిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టును హిందువులు విష్ణుదేవుడి స్వరూపంగా భావిస్తారు. మన దేశంలోని ఆయుర్వేద వైద్యంలో ఎండిన తాజా ఉసిరికాయలను ఉపయోగిస్తున్నారు. ఈ కాయలను అనేక రకాల పదార్థాల తయారీలో వాడుతారు.
ఈ చెట్టు కాయలు, ఆకులు, బెరడు, పూలు, వేర్లు ఔషధంగా పనికివస్తాయి. అన్ని దోషాలను నివారించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా వాడుతున్న చ్యవన్ప్రాష్లో అధికంగా ఉండేది ఈ ఉసిరికాయ గుజ్జే. మన చుట్టూ ఉండే ఈ చెట్లను, మొక్కలను వాణిజ్యపరంగా పెంచుకుంటే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అంతేకాదు ఇవి అన్ని రోగాలను నయం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆరోగ్యం, ఆదాయం రెండూ కలిసి వచ్చే ఔషధ మొక్కలను పెంచుకోవడం ఎంతైనా అవసరం. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. పందిరి కూరగాయల్లో ఆనపకాయకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీంతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. శాకాహారంగా వండుకోవచ్చు, మాంసాహారంలోనూ వేసి వెరైటీగా కూర చేసుకోవచ్చు. ఏ కూరగాయకు లేని ఔషధ గుణాలు ఈ సొరకాయలో ఉన్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దీన్ని అందరూ ఇష్టపడతారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అందుకే ఈ కూరగాయను పండించుకుంటే అధిక లాభం ఉంటుంది. ఆనపకాయ, సొరకాయ అని పిలుచుకునే కూరగాయ దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఇష్టమైన కూరగాయే. దీన్ని హిందీలో కద్దు అని పిలుస్తారు. దీని వంటకం బ్రహ్మాండమైన రుచితో నోరూరిస్తుంది. దీన్ని అనేక రకాలుగా వండుకోవచ్చు. దీనిలో టొమాటో వేసి నీళ్లు పోయకుండా వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సొరకాయలోనే చాలా నీరుంటుంది, అందుకే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఇక దీన్ని సాంబార్లో వేసుకుంటే దాని రుచిని మాటల్లో వర్ణించలేం. ఆనపకాయను శాకాహారంగా వండుకోవచ్చు, మాంసాహారంలో వేసి కూర చేసుకోవచ్చు. దీనితో కీర, మల్వా చేసుకొని తింటే దాని మజానే వేరుగా ఉంటుంది. సొరకాయ కూరగానే కాదు, మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే కూరగాయల్లో లేవని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. ఉదయాన్నే దీని రసం తాగితే అనేక రుగ్మతలు తొలగిపోతాయి. అసిడిటీ ఉన్నవాళ్ళు దీని రసాన్ని రోజు ఉదయం పరగడుపున తాగితే అసిడిటీ సమస్య ఉండదు. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. దీనిలో నీరు శాతం అధికంగా ఉంటుంది కాబట్టి దాహం వేయదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రసం తప్పకుండా తాగాలి. ఈ రసం వల్ల దేహం కాంతివంతంగా మారుతుంది. మనిషి ఎత్తు ఎదగడానికి దోహదపడుతుంది. గుండె వ్యాధులతో బాధపడే వారికి ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. అలాగే కఫం, వాంతులను అరికడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజు దీని రసం తాగాలని డాక్టర్లు చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యప్రదాయిని ఆనపకాయ అనొచ్చు. ఈ పందిరి కూరగాయ ఆనపకాయను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 20,040 హెక్టార్లలో సాగు చేస్తారు. సుమారు 3,600,000 టన్నుల దిగుబడి వస్తుంది. ఆనపకాయలను సాగు చేసుకోవడానికి వేడి వాతావరణం ఉండాలి. నీటిని నిలుపుకునే తేలికపాటి బంక మట్టి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. నిజానికి సొరకాయను ఏ నేలలోనైనా పండించుకోవచ్చు, అయితే తేలికపాటి నేలలు మంచి దిగుబడినిస్తాయి. సొరకాయ సాగు చేసుకోవాలంటే దీని విత్తనాలను జూన్ నుంచి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. అలాగే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. దీన్ని సాగు చేసుకునే రైతులు వాణిజ్యపరంగా పండించినట్లయితే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. దీన్ని భూమి మీద పాకించి సాగు చేసుకోవచ్చు, లేదా పందిర్లు వేసి పండించుకోవచ్చు.
భూమి మీద పాకించే ఆనప తీగ పాదులకు వర్షాకాలంలో నీటి కాలువలతో పాటు మురుగునీరు వెళ్లడానికి 2 మీటర్ల దూరంలో కాలువలు తీసుకోవాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటిపారుదల సౌకర్యం కోసం బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. అన్ని రకాల తీగజాతి పంటల మాదిరిగానే ఆనపకాయను వర్షాధార పంటగా సాగు చేసినట్లయితే 15 x 10 సెంటీమీటర్ల కొలతలు కలిగి పాలిథీన్ సంచుల్లో మట్టి వేసి విత్తుకొని 15 నుంచి 20 రోజులు పెరగనివ్వాలి. తరువాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి. అయితే విత్తనాలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం, 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. సొరకాయ సాగు చేసుకునే పొలంలో విత్తడానికి ముందు ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. 32 కిలోల నుంచి 40 కిలోల వరకు భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 భాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకోసారి పూత పిందె వచ్చే సమయంలో మరో భాగం వేయాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయొద్దు. ఎరువులను వేసిన వెంటనే ఎరువులపై మట్టిని కప్పి నీటిని పెట్టాలి. ఎందుకంటే ఎరువులు పైపాటుగా వేసినప్పుడు ఆవిరి అయిపోతాయి. సొరకాయ పంటలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. 2 నుంచి 3 తడుల తరువాత మట్టిని కదిలించి గుల్లబారెట్టు చేయాలి. ఎకరాకు 1.2 లీటర్ల పెండి మిథాలిన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 రోజుల లోపు నేలకు పిచికారీ చేయాలి. ఆనప మొక్కలు 2 నుంచి 4 ఆకులు వేసే దశలో లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై చల్లినట్లయితే ఆడపూలు అధికంగా పూస్తాయి. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. 200 గ్రాముల సిసిసి లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 గ్రాముల లీటర్ నీటిలో కలిపి ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. ఆనప భూమిపై పాకించి పండించడం కంటే పందిరి వేసి సాగు చేస్తే మంచి నాణ్యమైన ఆనపకాయలు వస్తాయి. వాటికి మార్కెట్లో మంచి రేటు కూడా వస్తుంది. ఆనపకాయకు పురుగుల బెడద ఉంటుంది. దీనికి గుమ్మడి పెంకు పురుగులు పడితే పిల్ల పురుగులు ఆకులను పూలను కొరికి తింటాయి. 3 గ్రాముల కార్బరిల్ 50% పొడిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా మలాథియాన్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పైరుపై చల్లుకోవాలి. సొరకాయను పొట్ల ఆకు పురుగు ఆశిస్తే పూత దశలో ఇవి ఆకులను తింటాయి. 2.5 గ్రాముల క్లోరోఫైరిఫాస్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే పండు ఈగ పంటపై కనపడితే పూత పిందె దశల్లో 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు చల్లుకోవాలి. యాపిల్ కానీ యాపిల్, పైనాపిల్ ఇది చూడడానికి ఒకే పండులాగా కనబడినా నిజానికి ఇది కాంపౌండ్ ఫ్రూట్, అంటే పండ్ల సముదాయం అన్నమాట. దీన్ని సాగు చేసుకుంటే ఎంతో లాభం ఉంటుంది. తీపిని పులుపుని సంతరించుకున్న ఈ పండుని అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. పండ్లలో బహువార్షికాలే అధికం. ఇవి ఏళ్ల తరబడి కాసి ఎనలేని ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. సాధారణంగా అందరూ సాగు చేసే పండ్లనే మనం సాగు చేసుకుంటే ఆదాయం మాట అటుంచి పెట్టిన పెట్టుబడి దక్కకుండా పోవచ్చు. కాబట్టి మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఏ పండునైనా సాగు చేయాలి. పండ్లలో చాలా రుచికరమైన ఎక్కువ ఆదాయాన్నిచ్చేది అనాస అనే చెప్పుకోవచ్చు.
ఒక కాయగా కనిపిస్తున్న అనాస నిజానికి పండ్ల సముదాయం. దీన్ని కాంపౌండ్ ఫ్రూట్ అంటారు. ఇక ఫలంగా కనపడుతున్న దానిలో చాలా పండ్లు ఉంటాయి. ఇవన్నీ ఓ గుత్తిగా మారి ఆ రూపాన్ని సంతరించుకుంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ పండు చాలా రుచికరంగా మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. అందుకే దీన్ని అంతా ఇష్టపడి తింటారు. దీన్ని రసాన్ని ఆస్వాదిస్తారు. ఈ పండ్లను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే సాగు చేస్తున్నారు. అనాసను ఇంగ్లీష్లో పైనాపిల్ అంటారు. ఈ పైనాపిల్ ఉష్ణమండలపు పంట. ఉష్ణ తీవ్రత మధ్య రకంగా ఉన్న ప్రాంతాలు దీనిని పండించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల సెల్సియస్ దీనికి అవసరం ఉంటుంది. సముద్ర మట్టానికి 1100 మీటర్ల ఎత్తుగల కొండ ప్రాంతాల్లో కూడా దీని సాగు చేసుకోవచ్చు. సంవత్సరానికి సుమారు 150 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. దీని సాగు చేయాలనుకున్న నేలల ఉదజని సూచిక 5.5 నుంచి 6 వరకు ఉండాలి. ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. బరువు నేలలు సాగుకు పనికిరావు. నేలలో మట్టి సుమారు 60 సెంటీమీటర్ల వరకు ఉండి సున్నపు రాయి లేకుండా ఉండాలి. నేలలో నీటి మట్టం 2 మీటర్లకు కిందనే ఉండాలి. అప్పుడే ఈ చెట్టు బాగా పెరుగుతుంది. అనాసలో 3 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. క్యూ అనే అనాస చాలా మేలైన రకం. వాణిజ్యపరంగా ఇది మంచి ఆదాయాన్ని తెస్తుంది. పండ్ల కర్మాగారాలకు ఇది చాలా అనువైనది. దీని దిగుబడి ఎకరాకు 16 టన్నుల వరకు ఉంటుంది. కాయ సుమారు 1.5 నుంచి 2.5 కిలోల బరువు ఉంటుంది. కాయ మీద కండ్లు చాలా వెడల్పుగా ఉంటాయి. లోతుగా లేకుండా పైనే ఉండడం వల్ల కవచం తీసేటప్పుడు గుజ్జు నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కాయ మాగినప్పుడు పసుపు రంగులో కనపడుతుంది. వేరు పిలకలు తక్కువగా ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఇది కాపుకొస్తుంది. దీని ఆకుల అంచులు నునుపుగా ఉంటాయి. అనాసలో మరో రకం సింహాచలం. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే పైనాపిల్. ఎకరాకు దీని దిగుబడి 10 టన్నుల వరకు వస్తుంది. కాయగుజ్జు లేత పసుపు రంగులో ఉండి ఆకు అంచులకు ముళ్ళుంటాయి. దీని రుచి చాలా పులుపుగా ఉంటుంది. ఇక క్వీన్ అనే అనాసకాయ గుజ్జు ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. దీనిలో పులుపు తక్కువగా ఉంటుంది. తీపిదనం ఎక్కువగా ఉంటుంది. కాయ బరువు సుమారు 2 కిలోల వరకు తూగుతుంది. పైనాపిల్ని వేరు పిలకలు, కాండం పిలకలు లేదా తల పిలకలతో ప్రవర్ధనం చేసుకోవచ్చు. వేరు పిలకలు, కాండం పిలకలు నాటుకుంటే త్వరగా కాయ తొడుగుతుంది. అందుకే వాటినే ఎక్కువగా నాటడానికి ఉపయోగిస్తారు. వేరు పిలకలు నాటిన 14 నుంచి 15 నెలలకు, అదే కాండం పిలకలు నాటిన 20 నుంచి 22 నెలలకు కాయ కోతకు వస్తుంది. అయితే ఎంపిక చేసుకున్న పిలకలు 4 నుంచి 6 నెలల వయసు కలిగి ఉండాలి. బాగా దిగుబడి వచ్చే పంట పొలం నుంచి వీటిని ఎంపిక చేసుకోవాలి. పిలకలు నాటేటప్పుడు పిలక కింది ఆకులు 2 వరుసలు తొలగించాలి. నాటడానికి ముందు పిలకలను తలకిందులుగా 1 లేదా 2 రోజులు ఎండపెట్టాలి. ఈ పిలకలను 1% బోర్డో మిశ్రమం కలిపిన ద్రావణంలో ముంచిన తరువాత నాటుకుంటే తెగుళ్ల బారిన మొక్క పడకుండా ఉంటుంది. ఈ పిలకలను జూలై నుంచి ఆగస్టు నెలల్లో 2 వరుసల పద్ధతిని ఉపయోగించి నాటుకోవాలి. వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉంచాలి. వరుసల్లో 45 సెంటీమీటర్ల దూరం పాటించాలి. మొక్కలను ఎదురెదురుగా కాకుండా ఒకదాని తర్వాత ఒక మొక్కను నాటుకోవాలి. 2 వరుసల మధ్య దూరం కనీసం 1.5 మీటర్లు ఉండాలి. ఈ పద్ధతిలో నాటుకున్నట్లయితే ఎకరాకు 6,000 నుంచి 8,000 పిలకలు అవసరం ఉంటాయి. ఈ పద్ధతి పాటిస్తే 5 కార్మీ పంటలు తీసుకోవడానికి వీలవుతుంది. అయితే పిలకలను మొక్కల మధ్య, వరుసల మధ్య దూరం తగ్గించి కూడా నాటుకోవచ్చు.
ఈ పద్ధతిలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. 2 వరుసల మధ్య 90 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఇలా నాటుకుంటే ఎకరాకు 19,600 నుంచి 21,200 వరకు పిలకలు అవసరమవుతాయి. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.